రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. 1952వ సంవత్సరం ఓ రోజు రాత్రి 10:30 అయింది. శ్రీ తిరుమల రామచంద్ర గారు ఆంధ్రప్రభ వారపత్రికకు ఆ తర్వాతి వారం నుడి నానుడి శీర్షికకు వ్రాయవలసిన వ్యాసం గురించి ఆలోచనలో ఉన్నారు. కందులు అనే పదం పుట్టుపూర్వోత్తరాల గురించి రాయాలని సాయంకాలం అనగా కూర్చున్నారు. రాత్రి 10:30 అయినా ఏమీ తోచక కొట్టుకుంటూనే ఉన్నారు. ఇహ లాభం లేదని లేచి తమ ఇంటికి పర్లాంగు దూరంలో ఉన్న సింగరాచారి వీధికి బయలుదేరారు. తిన్నగా వెళ్ళి ఒకరి ఇంటి తలుపు తట్టారు. ఒక పెద్దాయన వచ్చి తలుపు తీసి, "ఏమిటి ఇంత హడావిడిగా వచ్చారు?" అంటూ ప్రశ్నించారు. రామచంద్ర గారు వరండాలోని బెంచి మీద కూర్చుంటూ, "ఏమీ లేదు, కందులు అనే పదం ఎలా వచ్చిందో తెలియలేదు, అందుకోసం" అంటూ నీళ్లు నమిలారు. "దీనికి ఏమిటి తొందర, రాత్రివేళ రావాలా? రేపు ఉదయం రావచ్చు కదా" అని మరొకరైతే అనేవారే కానీ ఆయన మాత్రం అలా అనకుండా, "ఓహో అదా, ఆలోచిద్దాం" అంటూ వచ్చి రామచంద్ర గారి పక్కనే బెంచి మీద కూర్చున్నారు. ఆత్మగతంగా ఇది కాబోలు, అదే మరి, ఇదిగో అవును, అది అంతే అని అనుకుంటూ మధ్య మధ్యలో రామచంద్ర గారితో మాట్లాడుతూ, "ఇలా ఆలోచించండి, ఇలాంటి వాటి పేర్లు వాటి ఆకారం, రంగు మొదలైన వాటిని బట్టి వచ్చి ఉంటాయి. పైర్, పెసర్ పచ్చ రంగును బట్టి వచ్చిందేగా, ఇది అంతే, ఇది అంతే, కందు, కందురీగ, కందెన" అని అంటూ మళ్ళీ ఆలోచనలో పడ్డారు. చివరకు, "అంతేలండి, కందులు కొంచెం ఎరుపు ఛాయలో ఉంటాయి కదా, రంగును బట్టే వచ్చి ఉంటుంది పేరు. ప్రస్తుతం ఈ ధోరణిలో ఊహిస్తూ మరికొన్ని పదాలు చూద్దాం" అన్నారు. "సార్ పాలమ్మా పాలు" అంటూ పాలవాడి కేకలు వినపడ్డాయి. రామచంద్ర గారు తప్పు చేసిన అపరాధాలు లేచి నిలబడుతూ, వినయంగా, "తెల్లారింది సార్, మీ నిద్ర పోగొట్టాను, మన్నించాలి. తెల్లవారగానే వ్యాసం రాయాలి కదా అని వచ్చాను. ఇంత పొద్దుపోతుందని నేను అనుకోలేదు" అన్నారు. "మరేం పర్వాలేదు, నేను విద్యార్థినే. ఈ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు పుట్టుకు వస్తూ ఉంటాయి" అని అన్నారాయన అతి సహజంగా. అది ఆయన వ్యక్తిత్వం. "రేపు యూనివర్సిటీకి రండి, చూద్దాం, ఈ అపరాత్రిలో ఒక అంప ఎమ్మునిగింది" అని 2 మాటల్లో రామచంద్ర గారిని తిరిగి పంపించేయవచ్చు. కానీ వారిది అలాంటి స్వభావం కానే కాదు. జిజ్ఞాసతో వచ్చిన మనిషిని సంతృప్తిపరిచి పంపుదాం అనే సౌజన్యం వారిది. అంతటి విద్వాంసులు, నిరంతర విద్యార్థి వారు. ఆయనే ప్రముఖ భాషావేత్త, తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, ద్రవిడ భాషా నిపుణులు. ద్రావిడ భాషా కుటుంబాన్ని గురించి శాస్త్రీయంగా కృషి చేసిన తెలుగువారిలో ప్రథములు అయినటువంటి శ్రీ కోరాడ రామకృష్ణయ్య గారు. రామకృష్ణయ్య గారు 1891 అక్టోబర్ 2వ తేదీన అమలాపురంలో మాతామహుల ఇంట శ్రీమతి సీతమ్మ, శ్రీ లక్ష్మీ మనోహరం దంపతులకు జన్మించారు. రామకృష్ణయ్య గారు నాదెండ్ల పురుషోత్తమ కవి గారి ప్రాథమిక పాఠశాలలో చదివిన తర్వాత 3వ ఫారం వరకు హిందూ హై స్కూల్లో చదివారు. 4వ ఫారం నుండి మచిలీపట్నంలో నోబెల్ కాలేజీలో చేరారు. మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులు కాగానే వారికి ముంగండ గ్రామవాసులైన కండవల్లి రామ్మూర్తి శాస్త్రి గారి ద్వితీయ పుత్రిక అన్నపూర్ణాంబ గారితో వివాహం జరిగింది. తర్వాత బిఏ పూర్తి చేశారు. 1915లో బిఏ పరీక్షలో ఉత్తీర్ణులు కాగానే నోబెల్ పాఠశాలలో పండితులుగా నియమితులయ్యారు. ఉద్యోగం ప్రారంభం నుంచే ఆయా శాఖల్లో ఉద్దండులైన వారి సహచర్యం రామకృష్ణయ్య గారి పరిశోధనకు చాలా ఉపయోగపడింది. ఆంగ్ల భాషోపన్యాసకులైన ఉళ్ళాల్ సుబ్బయ్య భట్టు గారితో వారికి సన్నిహితత్వం ఏర్పడింది. భట్టుగారు తుళు, కన్నడ భాషలను బాగా ఎరిగినవారు కనుక వారితో ద్రవిడ భాషా తత్వాన్ని గూర్చి తరచూ చర్చిస్తూ ఉండేవారు. వారి ప్రోత్సాహంతోనే ద్రావిడ భాషా పదచరితము అనే వ్యాసం రాశారు. ద్రావిడ భాష తులనాత్మక పరిశీలనకు రామకృష్ణయ్య గారే వైతాళికులు. భట్టుగారి ప్రోత్సాహంతోనే వర్ణోత్పత్తి క్రమం గురించి మరికొన్ని వ్యాసాలు కూడా రాశారు. రామకృష్ణయ్య గారు భాషాశాస్త్ర పరిశోధన, సాహిత్య విమర్శ సాగిస్తూ 1921లో సంస్కృతాంధ్ర భాషల అభిమాన భాగంగా ఎంఏ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత విజయనగరం కాలేజీలో 12 సంవత్సరాలు పనిచేశారు. పిమ్మట అప్పటి మద్రాసు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి కోరిక మేరకు మద్రాసు వెళ్ళి 1927లో విశ్వవిద్యాలయంలో రీడర్గా చేరి
1950లో పదవీ విరమణ చేశారు. సంయుక్త మద్రాసు ప్రభుత్వం వారు 1950లో వీరి భాషా పరిశోధనల విలువలను గుర్తించి తెలుగు భాషా సమితి ద్వారా రూ. 500 బహుమానం ఇచ్చి సత్కరించారు. రామకృష్ణయ్య గారు మద్రాసు విశ్వవిద్యాలయంలో పదవీ విరమణ చేసిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాచ్య పరిశోధనాలయంలో రీడర్గా నియమితులై 6 ఏళ్లు పనిచేశారు. మొత్తం 40 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఆంధ్ర భాషా వాంగ్మయ పరిశోధన రంగంలో నూతన దృక్పథం కలిగించడానికి నిరంతరం ప్రయత్నం చేశారు. ఆంధ్ర భారత కవితా విమర్శనము, కాళిదాసుని ప్రతిభలు, సారస్వత వ్యాసములు, దక్షిణ దేశ భాషా సారస్వతములు, సంధి, భాషోత్పత్తి క్రమము, భాషా చారిత్రక వ్యాసములు మొదలైన ఎన్నో విలువైన గ్రంథాలను వీరి జాతికి అందించారు. భీమేశ్వర పురాణము, విష్ణు పురాణము, నవనాథాచరితము, పల్లభాభ్యుదయము, పరతత్వ రసాయనము, నన్నెచోడుని కుమార సంభవము, శ్రీనివాస విలాసము, మత సంగ్రహము మొదలైన సుమారు డజను పైగా ప్రాచీన గ్రంథాలను పరిష్కరించి ప్రచురించారు. పదాల పుట్టుపూర్వోత్తరాల జ్ఞానంతో సామాజిక చరిత్రను ప్రజాస్వామ్యంలో ప్రచారం చేసిన వారిలో ప్రథములైన శ్రీ రామకృష్ణయ్య గారు తమ 70 ఏళ్ల వయసులో 1962 మార్చి 28వ తేదీన స్వర్గస్థులయ్యారు. రేపు వారి వర్ధంతి సందర్భంగా వారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. విషయ సేకరణకు వారి వ్యాసం ద్వారా తోడ్పడిన శ్రీ తిరుమల రామచంద్ర గారి దివ్య స్మృతికి నీరాజనాలతో సెలవు. నమస్కారం.